నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్నికల ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడి మల్లయ్య. ఇది చంద్రబాబు నాయుడు వైఖరి. ఆయన రాజకీయ ప్రస్థానమంతా ఈ మోసాలతోనే సాగింది. తమకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టారన్న ఆగ్రహంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కి నినదిస్తున్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యమ బాట పట్టారు. తమకివ్వాల్సిన జీవోలను తక్షణమే జారీ చేయాలని, తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని వారు పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేయక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. కలెక్టరేట్లు ఎదుట ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. గత ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి కూటమి కట్టి ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అటకెక్కించారని ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ఆశా వర్కర్లకు అమలు చేయడం వంటి డిమాండ్లతో ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. సిఐటియు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్ల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. వారి సమస్యల పరిష్కారానికి అంగీకరిస్తూ ఒప్పందాలు కూడా చేసుకుంది. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో జీవోలు జారీ చేసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో కన్నా కూడా ఆశా వర్కర్లకు ఎక్కువ మేలు చేస్తామని భరోసా ఇచ్చారు. కనీస వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలోకి తొక్కారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా కలిసాం. సార్ మాకు ఇలా గతంలో జీవో వచ్చింది, ఆ జీవో అమలు చేయండి అని చెప్పి అడిగాం. అలాగే ఆశా వర్కర్లు కరోనాతో చాలా కష్టాలు పడి అందరూ ఇళ్లల్లో ఉంటే ఆశా వర్కర్లుగా మేమే రోడ్డు ఎక్కి పనిచేసాం. చాలామంది ఆశా వర్కర్లు ఈ మధ్య కాలంలో చనిపోయారు. వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించమని చెప్పి అడుగుతా ఉన్నాం. 2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు, కానీ ఎటువంటి జీవోలు మాకు రిలీజ్ చేయలేదు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క ఆశా వర్కర్కి కనీస వేతనం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పెట్టిన విధంగా మాకు జీవో వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి మాట్లాడాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఒకటే, అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకి కనీస వేతనం ఇమ్మని చెప్పి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చిందో ఆ జీవోలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో మేమందరమే కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని కూడా ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఆశా వర్కర్ల సమస్యలపై నారా లోకేష్ ను కలిస్తే మీకేం కావాలో మా నాన్నగారికి తెలుసు, మాకు తెలుసు అనడమే తప్ప సమస్య పరిష్కరించడం లేదని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. 4 నెలలు అయిపోతుంది, అతి లేదు గతి లేదు. ఎప్పుడు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసినా, లోకేష్ గారిని కలిసామనుకోండి, నాన్నగారికి అన్ని విషయాలు తెలుసు, మీ మనసులో ఏముందో మాకు తెలుసు, తప్పకుండా మేము చేస్తాము అంటారు, చెయ్యట్లేదు. బడ్జెట్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఎక్కడికి వెళ్ళినా మా గురించి అసలు పట్టించుకోవట్లేదు. అందుకే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేశాము. అప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోతే మాత్రం మేము చేసే ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి జీవోలు జారీ చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల దాంట్లోన మేము అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మీరు అనుకున్నవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మాకు ఇదే మేము ముఖ్యంగా అనుకున్న జీవోలు మాత్రం పాస్ చేయలేకపోయింది గవర్నమెంట్. ఆ జీవోల కోసమే ముఖ్యంగా ఈరోజు చలో కలెక్టరేట్ పెట్టుకోవడం జరిగింది. మాకు ఆ జీవోలు వచ్చి తర్వాత కనీస వేతనం ఇచ్చి తర్వాత రిజిస్టర్లు, రికార్డులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వమే ఇవ్వాలా, పని భారాన్ని తగ్గించాలి, తర్వాత సెలవులు, మెటర్నిటీ లీవులు అన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం. మా డిమాండ్స్ పక్కన తమ న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడం అండి, వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. 10,000 ఇస్తామన్న వాలంటీర్లని తీసేసి మా చేత పెన్షన్లు ఇప్పిస్తున్నారు. కొత్తగా స్టాఫ్ మారారు, సచివాలయం స్టాఫ్. వాళ్ళకి కొంతమందికి మా ఏరియాలో ఉన్న పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు కదా, వాళ్ళు హౌసెస్ కూడా ఆశా వర్కర్ దగ్గరుండి చూపించాలండి. అది కూడా తెల్లవారుజామున డ్యూటీస్ అట, తెల్లవారుజామునే వెళ్ళిపోవాలి. ఫ్యామిలీస్ మరి కుటుంబాలు ఉంటారు, అందరూ వండి పెట్టుకోవాలి, చేయాలి. మా పనులు పక్కన పెట్టేసి సచివాలయం స్టాఫ్ పనులు కూడా మేము వాళ్ళతో కూడా ఉండి ఏకీభవించాలంటే ఎంతవరకు కరెక్ట్ అండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, జీవోని వెంటనే మాకు విడుదల చేయాలండి. అలాగే మెటర్నిటీ లీవ్స్ కల్పించాలి, కనీస వేతనం చెల్లించాలి, ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలండి. మాలో చాలామంది ఏఎన్ఎంగా చదువుకున్న వాళ్ళు ఉన్నాము. అర్హత ఉన్న వాళ్ళని ఏఎన్ఎంలుగా కూడా తీసుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాము. ఆశా వర్కర్లకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు పట్టుబడుతోంది. ఈరోజు ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అట్లే ఏదైతే ఈరోజు సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అమలు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లే నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా ఏదైతే ఈరోజు 62 సంవత్సరాల రిటైర్మెంట్ ఉందో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇలా కల్పించి 62 సంవత్సరాలకు ఆ రక రిటైర్మెంట్ వయసును పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కాకుండా ఈరోజు పని భారం విపరీతంగా పెరిగింది. పని భారాన్ని తగ్గించాలని చెప్పేసి అట్లా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లకు కనీస వేతనం ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని సిఐటియు మండిపడుతోంది. ఈ కూటమి కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ ఈ చిన్న ఉద్యోగస్తులందరికీ కొనసాగిస్తామని చెప్పేసి చెప్పారు. వీటన్నిటికీ భిన్నంగా ఈ ప్రభుత్వం ఇవాళ వ్యవహరిస్తుంది. ఈ 6 నెలల కాలంలో కనీసం వాళ్ళకి ఇంతకుముందు ప్రభుత్వం ఆమోదించినటువంటి వాటికి జీవోలు ఇవ్వడానికి వాస్తవానికి దానికి డబ్బులు ఖర్చు కూడా అదనంగా అయ్యేది కాదు. 60 ఏళ్ల వయసు నుంచి 62 ఏళ్లకు వయసు పెంపుదల చేయడానికి డబ్బులు ఖర్చే ఉంది. ఎవరో ఒకళ్ళు పనిచేస్తారు, పని వాళ్ళకి జీతం ఇవ్వటం. అట్లాంటి ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్స్ని ఒప్పందాలని అమలు చేయడానికి కూడా జీవోలు ఇవ్వలేదు. అట్లాగే సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి మన ఆశా వర్కర్లకి మట్టి ఖర్చులు ఇవ్వకపోవటమే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి విడో పెన్షన్ని రద్దు చేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆశా వర్కర్ల జీతం ఎంత, వాళ్ళకి విడో పెన్షన్ రద్దు చేస్తే పిల్లలందరినీ పెంచడానికి ఈ వచ్చేటువంటి 10,000 జీతంలో అందుట్లో 1,500 2,000 దాకా ఈ ఖర్చులకి వీటన్నిటికీ పోతా ఉంది. ఆ డబ్బులతో కుటుంబం ఎట్టా పోషించాలి అనేటువంటిది మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లా ఈ మిగిలినటువంటి సంక్షేమ పథకాలు వీటిని కూడా అమలు చేయకుండా వాటిని రద్దు చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా అన్యాయం. చాలా చోట్ల టీడీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించాలన్న కుట్రతో ఆశా వర్కర్లపై వైసీపీ నేతలనే ముద్ర వేసి తీసివేస్తున్నారని ఆశా వర్కర్లు ఆరోపిస్తున్నారు. మేము పార్టీ నాయకులమని, తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్లమని అట్లాగా వాళ్ళందరూ ఏంటంటే ఆశాల మీద వీళ్ళకు 10,000 ఇవ్వటం ఏంటి, మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున పెట్టుకున్న వాళ్ళు అని చెప్పి ఎటువంటి కారణాలు లేకపోయినా వాళ్ళ మీద ఉత్తి పుణ్యానికి నిందలు మోపి ఆశా వర్కర్లని తీసివేయటం కొన్ని చోట్ల జరుగుతుంది. అలాగే కాదు, ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చదివించుకోవటానికి మరి అమ్మఒడి కానీ లేకపోతే మరి విద్యా దీవెన, వసతి దీవెన ఇటువంటి ఒక తల్లి ఆశా వర్కర్గా చేస్తే వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా అర్హత లేనటువంటి వారిగా గుర్తిస్తుంది ప్రభుత్వం. సంక్షేమ పథకాలు అమలు లేకపోవటం వల్ల ఆశా వర్కర్ల పిల్లలు ఎవరూ చదువుకోకూడదు అని గవర్నమెంట్ ఆమోదించినట్లుగా ప్రవర్తిస్తుంది. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలులోకి వస్తే మరి గృహాలు లేని ఆశా వర్కర్లు ఉన్నారు, మరి అలాగే పిల్లలుండి చదువుకోవడానికి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటివి పథకాలు వర్తించిన ఆశా వర్కర్లు ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. 2019 నాటికి మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 10,000 రూపాయలు చేసింది జగన్ ప్రభుత్వం. మరి మా మేనిఫెస్టోలో మరి కూటమి ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకి వేతనం పెంపు ఇస్తామని మరి హామీలు ఇచ్చి కూడా ఇప్పటికి 5 నెలలు అవుతున్నా కూడా ఏమాత్రము చురుకుదనం లేకుండా ప్రభుత్వం ఆశాలను తొక్కివేతల్లో ఉంచుతుంది. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు ఆశా వర్కర్లు. తమకిచ్చిన హామీలను అమలు చేసి తీరాల్సిందే అంటున్నారు వారు. ఎన్నికల అవసరం తీరిపోయింది కదా, ఇక ఆశా వర్కర్లతో మనకేంటి పని అని కూటమి నేతలు అనుకుంటే వారికి ఎలా గుణపాఠం చెప్పాలో తమకు తెలుసని వారు హెచ్చరిస్తున్నారు.